వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ బి అనే జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మళ్ళీ ట్రేడ్ వైజ్గా సపరేట్గా వేకెన్సీ అనేది ఉన్నాయి. మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 4 అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ 31, 2025 లోపు మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేసేటువంటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఇంతకుముందు చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటార్ మిషన్, అలాగే చంద్రయాన్-3, ఆదిత్య L1 లాంటి వివిధ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా మనము ఇస్రోలో వర్క్ చేస్తున్నట్లే ఈ సంస్థలో కనుక మనం జాబ్ చేస్తే, అయితే ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా 44,900 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా వేరియస్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 70,000 వరకు శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. ఇందులో సివిల్ 2 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఓబీసీ 1, ఎస్టీ 1 ఉంది. అలాగే మెకానికల్ 2 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 2 పోస్టులు ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి సంబంధించి 3 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవే కాకుండా టెక్నీషియన్ బి అనే వేకెన్సీ ఉన్నాయి. ఈ టెక్నీషియన్ బి అనే వేకెన్సీకి లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ద్వారా 21,700 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిట్టర్ 1 పోస్ట్ ఉంది, టర్నర్ 2 ఉన్నాయి, మిషనిస్ట్ 1, ఎలక్ట్రానిక్ మెకానిక్ 2 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 2, ప్లంబర్ 1, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఏసీకి సంబంధించి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. అయితే మొదటగా టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే రెస్పెక్టివ్ ట్రేడ్ని బట్టి సివిల్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, మెకానికల్ అయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అలాగే ఎలక్ట్రికల్కి అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిన వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక టెక్నీషియన్ బి అనే వేకెన్సీకి సంబంధించి 10th తర్వాత ఎవరైతే ఐటీఐ చేసుంటారో లేదా ఎన్టీసీ చేసుంటారో లేదా ఎన్ఏసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ రెస్పెక్టివ్ ట్రేడ్లో చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెక్నీషియన్ బి వేకెన్సీస్కి ఐటీఐ కానీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే టెక్నికల్ అసిస్టెంట్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. అలాగే టెక్నీషియన్ బికి కూడా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. 31/10/2025 నాటికి ఏజ్ అనేది చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి నేను బేసిక్ పేతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయని చెప్పాను కదా, అవి ఏముంటాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ఉంటుంది, అలాగే దీంతో పాటుగా మనకి డిపార్ట్మెంటల్ హౌసింగ్ అనేది ఇస్తారు లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ని వర్తింపజేస్తారు, గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి, లీవ్ ట్రావెల్ కన్జెషన్ అనేది ఉంటుంది. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే మనకి బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మొదటగా మనకి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఇది టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 250 ఉంటుంది. అండ్ ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 750 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ అటెండ్ అయితే వాళ్ళు కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో దాన్ని రిఫండ్ చేయడం జరుగుతుంది. అంటే 750 రూపాయల ఫీజు అనేది కట్టాలి, అందులో 500 రూపాయలు వాళ్ళకి రిఫండ్ అనేది ఇచ్చేస్తారనమాట. అలాగే టెక్నీషియన్ బీకి అయితే 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 400 రూపాయలు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే prl.res.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో 4/10/2025 నుంచి 31/10/2025 మధ్యలో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఇస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటుందంటే అప్లైని చేయండి. అయితే మల్టిపుల్ పోస్టులు ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి టెక్నీషియన్ బి అని ఉంది, ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్ అని ఉంది. మీకు గనక క్వాలిఫై ఉంటే 2 రకాల పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. రిటన్ ఎగ్జామినేషన్ కూడా దానికి టెక్నీషియన్ బికి సపరేట్ ఒక రోజు ఉంటుంది, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి ఇంకో రోజు ఉంటుంది, ఒకే రోజు ఉండదు. కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటే 2 పోస్టులకి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయంలో కొద్దిగా మనం బాధపడాల్సిన విషయం ఏంటి అంటే ఈ రిటన్ ఎగ్జామినేషన్ అనేది మనకి అహ్మదాబాద్, అలాగే అబూ రోడ్ రాజస్థాన్, అలాగే ఉదయ్పూర్ రాజస్థాన్ ఈ 3 చోట్ల మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీలో ఎవరైనా సీరియస్ క్యాండిడేట్స్ ఉండి మేము తప్పనిసరిగా అప్లై చేయాలంటే మీరు ఈ 3 ప్లేసుల్లో వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ అనేది అక్కడ ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. దానికి సంబంధించినటువంటి సిలబస్ నేను మీకు చెప్తాను. సో ఇది చూడండి, టెక్నికల్ అసిస్టెంట్కి మొత్తం 80 క్వశ్చన్లు ఉంటాయి. 1.5 అవర్స్ అంటే 90 మినిట్స్ మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ 0.33 ఉంటాయి. అలాగే టెక్నీషియన్ బి అనే పోస్ట్కి కూడా 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం ఉంటుంది. 0.33 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనకి టు బీ కండక్టెడ్ ఫర్ 100 మార్క్స్ అంటున్నారు. క్వాలిఫైయింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే 100కి 50 మార్కులు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి రావాలి, 100కి 40 మార్కులు రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి రావాలి. రిటన్ ఎగ్జామినేషన్లో అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 32కి 80కి గాను 32 మార్కులు రావాలి. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 80కి గాను 24 మార్కులు వస్తే జస్ట్ క్వాలిఫై అయ్యారు అని అర్థం. అంటే రిటన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 5 మందిని మనకి స్కిల్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మనకి వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ కూడా ఇస్తారు. అంటే ఏదైతే ఛార్జెస్ మనం బస్సు కానీ ట్రైన్ కానీ వెళ్తామో దానికి సంబంధించి వీళ్ళు మనకి ఫ్రీ ట్రావెల్ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.